స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన ఎందరో అమరుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క బాలవెంకన్న, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇస్తరిగల్ల మల్లేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత పాలకులు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినా కూడా తెలంగాణ విమోచనం చేయలేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. గతంలో ఎందరో ప్రాణత్యాగాలు చేసిండ్రు, అమరులయ్యిండ్రు. 69, 71లో కూడా ఎందరో ప్రాణత్యాగాలు చేసిండ్రు, 600 మంది దాకా. ఆనాడు డాక్టర్ చెన్నారెడ్డి గారు, మదన్ మోహన్ గారు, మల్లికార్జున్ గారు ఎందరో తెలంగాణ పోరాడితే ఆనాడు ఇందిరాగాంధీ ఒప్పించి మెప్పించింది. ఈరోజు మళ్ళా ఇందిరమ్మ కోడలైనటువంటి సోనియా గాంధీ గారు ఆమె ప్రాణాలు అర్పిస్తుండ్రు యువకులని. ఆమె ప్రాణం చెల్లించి గత ప్రభుత్వాలు ఎవరు ఇవ్వకుండా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. మన తెలంగాణలో అన్ని హామీలు ఇచ్చి కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ హామీలన్నింటినీ ఒక్కొక్కటి ప్రజాపాలన అంటే ఇస్తుంటుంది. ప్రజాపాలనలో రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ప్రతి ఒక్కటి అన్ని హామీలు చేరవేస్తుండ్రు. అన్ని గ్యారెంట్లు కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కార్మికులు కలిసి ఉద్యోగం చేస్తే ఇలా తెలంగాణ ఆవిర్భావం ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ ఆవిర్భావంలో టీఆర్ఎస్ పార్టీ చాలా అవినీతి పాల్పడింది. ఇలా ఏదైతే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా తెలంగాణ ప్రతి ఒక్క ఉద్యమకారులకు తగ్గ గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు వారు ఇలా చేపట్టిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో 6 హామీలకు సంబంధించి అవి ఇలా బ్రహ్మాండంగా ప్రజలకు తెలుపుతున్నాయి. ఇలా ఇంకెన్నో కార్యక్రమాలు చేయడానికి ఇలా తెలంగాణ అమరులైనటువంటి వారి కోసం కూడా ఒక సొంత 250 గజాల జాగా, సొంత ఇల్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. ఎవ్వరు కూడా నిరాశపడద్దు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన పెట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఇంకెన్నో చేయడానికి కూడా కృషి చేస్తుంది. ఇలా ఇక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జై కాంగ్రెస్.